గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 528. ఈ రోజు డైలీ మనీ షోలో అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనం సడన్ గా ఫాల్ చూసాం కదా, దీని వెనక ఉన్నటువంటి రీజన్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 40 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,613 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 34 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,951 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.39% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.73% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.35% పెరిగింది. అండ్ ఈ రోజు మన మార్కెట్ ని మెయిన్లీ అదానీ గ్రూప్ స్టాక్స్ ట్రాక్ చేసాయి. అండ్ దీంతో పాటు మార్కెట్ లో వాలటాలిటీకి మరొక రీజన్ కూడా ఉన్నది. యాక్చువల్ గా నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ అయితే స్లైట్ గా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ కూడా గ్రీన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. బట్ మన మార్కెట్ లో మాత్రం వాలటాలిటీ కనపడడానికి మెయిన్ రీజన్ అదానీ గ్రూప్ స్టాక్స్ బాగా కరెక్ట్ అవడం. అండ్ దాంతో పాటుగా మొన్నటి వరకు ఆల్మోస్ట్ $70 బిలోకి రీచ్ అయినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఒక్కసారి బాగా పెరిగి $74 వరకు రీచ్ అయ్యాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంతలా పెరిగినట్లయితే అది మన కంట్రీ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ ఇంపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి. సో మార్కెట్ లో ఈ వాలటాలిటీకి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కి అయితే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కి గాను ఈపీఎఫ్ఓ యొక్క డిసిషన్ మేకింగ్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళు 8.15% ఇంట్రెస్ట్ రేట్ ని ఫిక్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ లో ఈ ఇంట్రెస్ట్ రేట్ 8.1% గా ఉండేది. ఇప్పుడైతే వీళ్ళు జస్ట్ అంటే పెంచారు. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మీరు చూడొచ్చు ఈపీఎఫ్ఓ పైన ఇంట్రెస్ట్ రేట్ అయితే కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది. 2015-16 ఫైనాన్షియల్ ఇయర్ లో 8.80% ఉండేటువంటి ఇంట్రెస్ట్ రేట్ 2021-22 ఇయర్ నాటికి 8.1% కి తగ్గింది. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ గా ఆర్బీఐ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది కదా, దీంతోనే ఇప్పుడు వీళ్ళు ఈపీఎఫ్ఓ మీద కూడా ఇంట్రెస్ట్ రేట్ పెంచారు. దీన్ని బట్టి మనం ఈపీఎఫ్ఓ ఇంట్రెస్ట్ రేట్స్ పైన కూడా రివర్స్ సైకిల్ స్టార్ట్ అయినట్లుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఇలా రివర్స్ సైకిల్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ గనక పెంచినట్లయితే అది రియల్లీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా గుడ్ న్యూస్. నెక్స్ట్ టెక్ బిజినెస్ జర్నలిస్ట్ అయినటువంటి ది కెన్ వాళ్ళు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఒక డేటాని రిలీజ్ చేయడం జరిగింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ప్రెషర్ చూసాం. యాక్చువల్లీ ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఈ అదానీ గ్రూప్ వాళ్ళ పైన ఉన్నటువంటి అప్పులు రిలేటెడ్ గా అండ్ అలాగే గ్రూప్ రిలేటెడ్ గా మరికొన్ని కన్సర్న్స్ ని మెన్షన్ చేస్తూ హిండెన్బర్గ్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ ని చూసాం కదా. దీంతోని అదానీ గ్రూప్ వాళ్ళు ఇన్వెస్టర్స్ లోని కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడానికి గాను వాళ్ళకున్నటువంటి అప్పుల్ని క్లియర్ చేస్తున్నట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ రిలీజ్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ ప్రమోటర్ షేర్స్ ని ప్లెడ్జ్ చేసి ఏవైతే లోన్స్ తీసుకున్నారో ఆ $2.15 బిలియన్ లోన్స్ ని అదానీ గ్రూప్ కంప్లీట్ గా రీపే చేసినట్లుగా కూడా ప్రీవియస్ గానే అనౌన్స్ చేసింది. సో ఇలా చేయడం వలన ఇన్వెస్టర్స్ లో అయితే ఈ గ్రూప్ ఉన్నటువంటి డెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కన్సర్న్స్ తొలగిపోయి కంపెనీ పైన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాబట్టి అదానీ గ్రూప్ వాళ్ళు ఈ అప్పులు క్లియర్ చేస్తున్నారని చెప్పి కూడా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. దీని తర్వాత నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మళ్ళీ పాజిటివ్ మూమెంటం బిల్డ్ అవడం స్టార్ట్ అయింది. కెన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ అదానీ గ్రూప్ వాళ్ళు ఈ లోన్స్ ని లెండర్స్ కి పే చేసి ఆ లోన్స్ ని గనక క్లియర్ చేసినట్లయితే వీళ్ళు ఏవైతే షేర్స్ ని ప్లెడ్జ్ చేశారో ఆ ప్లెడ్జ్ చేసినటువంటి షేర్స్ ని లెండర్స్ అయితే రిలీజ్ చేయవలసి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఆ ప్లెడ్జ్ చేసిన షేర్స్ రిలీజ్ అవ్వగానే వీళ్ళు ఎక్స్చేంజెస్ కి కూడా డిస్క్లోజ్ చేయాలి. బట్ అదానీ గ్రూప్ అయితే లోన్స్ ని రీపే చేసేసామని చెప్తుంది. కానీ వీళ్ళ షేర్స్ ప్లెడ్జ్ రిలీజ్ అయినట్లుగా ఇప్పటి వరకు అదానీ గ్రూప్ దగ్గర నుంచి ఎటువంటి డిస్క్లోజర్స్ కూడా రాలేదని అండ్ అంతేకాకుండా లెండర్స్ దగ్గర నుంచి కూడా ఎటువంటి డిస్క్లోజర్స్ రాలేదు. కాబట్టి నిజంగా అదానీ గ్రూప్ ఈ లోన్స్ ని రీపే చేసిందా లేదా అని చెప్పి వీళ్ళు క్వశ్చన్స్ ని రైజ్ చేస్తున్నారు. అండ్ అదానీ గ్రూప్ క్లెయిమ్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఇక్కడ ఇమేజ్ లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి మనం చూసినట్లయితే అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లోని వాళ్ళు క్లెయిమ్ చేసినట్లుగానే ప్లెడ్జ్ షేర్స్ రిలీజ్ అయ్యాయని, బట్ కానీ అదానీ ట్రాన్స్మిషన్ లోను అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీలోను వాళ్ళ ప్లెడ్జ్ షేర్స్ ఇప్పటికీ కూడా రిలీజ్ అవ్వలేదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా అదానీ ట్రాన్స్మిషన్ అండ్ అదానీ గ్రీన్ లోని ఈ షేర్ ప్లెడ్జ్ రిలీజ్ అవ్వలేదంటే అదానీ గ్రూప్ ఇంకా లోన్స్ ని రీపే చేసి ఉండకపోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళు కన్సర్న్స్ రైజ్ చేయడం జరిగింది. ఈ కెన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ అప్డేట్ రావడంతో ఈవెన్ అదానీ ట్రాన్స్మిషన్ అండ్ అదానీ గ్రీన్ స్టాక్స్ లోనే కాదు
మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో అయితే మనకి ఈ రోజు సెషన్ లో ప్రెషర్ కనపడింది. బికాస్ ఎప్పుడైనా సరే కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా ఇటువంటి ఇష్యూస్ వచ్చినట్లయితే దాన్ని మార్కెట్ కొంచెం సీరియస్ గానే తీసుకుంటుంది. అదే రీజన్ తోని ఈ రోజు ఈ స్టాక్స్ లోని ప్రెషర్ చూసాం. దీని రిలేటెడ్ గా అదానీ గ్రూప్ ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో మనం చూడాలి. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి కూడా ఇన్వెస్టర్స్ కి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. యాక్చువల్లీ మన డీమ్యాట్ అకౌంట్ లోని నామినీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి లాస్ట్ డేట్ 2022 మార్చ్ 31 గా ప్రీవియస్ గా సెబీ డిక్లేర్ చేయడం జరిగింది కదా. ఒకవేళ ఈ మార్చ్ 31 లోపు ఎవరైతే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లోని నామినీని అప్డేట్ చేసుకోరో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయని చెప్పి కూడా సెబీ అనౌన్స్ చేసింది. దీనికి మెయిన్ రీజన్ కోవిడ్ తర్వాత చాలా మంది డిజిటల్లీ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ ని ఓపెన్ చేశారు. బట్ కాకపోతే వాళ్ళ చాలా మంది నామినీని అప్డేట్ చేసుకోలేదు కాబట్టి ఈ నామినీని అప్డేట్ చేసుకోవడం కంపల్సరీ అని చెప్పి సెబీ ఈ రూల్ ని తీసుకొచ్చింది. చాలా మంది మార్చ్ 31 డెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి సెబీని రిక్వెస్ట్ చేయడంతో ఇప్పుడు 2023 సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ డెడ్ లైన్ ని ఎక్స్టెండ్ చేశారు. ఒకవేళ సెప్టెంబర్ 30 లోపు మీ డీమ్యాట్ అకౌంట్ లోని నామినీని గనక మీరు అప్డేట్ చేయలేనట్లయితే ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఒకవేళ మీ డీమ్యాట్ అకౌంట్ లోని నామినీని ఆన్లైన్ లో ఈజీగా ఎలా అప్డేట్ చేసుకోవాలో మీకు గనక తెలియలేనట్లయితే మన మనీపర్స్ క్లిప్స్ ఛానల్లో ఆల్రెడీ దీని రిలేటెడ్ గా డీటెయిల్ గా వీడియోని కవర్ చేసి రిలీజ్ చేసాం. ఆ వీడియోని ఈ రోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మిస్ అవ్వకుండా చూసి వెంటనే మీ డీమ్యాట్ అకౌంట్ లో నామినీని అప్డేట్ చేసుకోండి. అండ్ అలాగే పాన్ ఆధార్ లింక్ డెడ్ లైన్ కూడా మార్చ్ 31 గా ప్రీవియస్ గా ఫిక్స్ చేయడం జరిగింది కదా. దీన్ని కూడా సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వాళ్ళు జూన్ 30 వరకు ఎక్స్టెండ్ చేసినట్లుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా లేదా మీ ఇంట్లో వాళ్ళు గానీ ఈ పాన్ ఆధార్ గనక ఇప్పటికీ లింక్ చేసుకోలేనట్లయితే ఆన్లైన్ లోని 1000 రూపీస్ ఫైన్ ఉన్నది. ఆ 1000 రూపీస్ ఫైన్ పే చేసి లింక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ ఎవరికైనా ఆన్లైన్ లో ఎలా లింక్ చేసుకోవాలో తెలియలేనట్లయితే ఇక్కడ వీడియోలోని ఈ పాన్ ఆధార్ ని ఎలా లింక్ చేయాలన్నది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియోని కూడా ఈ రోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. ఆ వీడియోని చూడడం ద్వారా మీ పాన్ ఆధార్ ని ఈజీగా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్సూరెన్స్ సెక్టర్ లోని ఒక న్యూ డెవలప్మెంట్ ని తీసుకురావడం జరిగింది. ఇప్పటి నుంచి లైఫ్, జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన ఏవైతే బ్రోకర్స్ కి కమిషన్స్ పే చేస్తుంటారో ఆ కమిషన్స్ కి ప్రీవియస్ గా ఒక్కొక్క సెగ్మెంట్ కి ఒక్కొక్క లిమిట్ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ఈ లిమిట్స్ అన్నిటిని కూడా తీసివేసినట్లుగా అనౌన్స్ చేశారు. అండ్ ఏప్రిల్ 1 నుంచి పే చేయబోయేటువంటి కమిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా EOM లిమిట్స్ అంటే ఎక్స్పెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లిమిట్స్ లోనే ఉండాలని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్రోకర్స్ కి పే చేసేటువంటి కమిషన్స్ ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ఎక్స్పెన్సెస్ లైక్ ఎంప్లాయీస్ సాలరీస్ పే చేయడం కావచ్చు లేదా వాళ్ళ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నిటిని కలిపి ఎక్స్పెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. ఈ లిమిట్ లోనే వీళ్ళు బ్రోకర్స్ కి పే చేసేటువంటి కమిషన్ ఉండాలి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఇక్కడ నుంచి హెల్త్, జనరల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన ఆల్మోస్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ కమిషనే రాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కన్స్యూమర్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కొక్క ప్రొడక్ట్ మీద ఒక్కొక్క టైప్ ఆఫ్ కమిషన్ ఉండడం వలన బ్రోకర్స్ ఎక్కువగా వాళ్ళకి ఏ ప్రొడక్ట్ మీద అయితే కమిషన్ ఉంటుందో అదే ప్రొడక్ట్స్ ని ఎండ్ యూజర్స్ కి ఆఫర్ చేయడానికి ప్రయత్నించేవారు. బట్ కానీ ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ మీద కూడా సిమిలర్ టైప్ ఆఫ్ కమిషనే ఉంటుంది కాబట్టి ఎండ్ యూజర్ కి వాళ్ళకి సెట్ అయ్యేటువంటి కరెక్ట్ ప్రొడక్ట్ ని సజెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ మీద కూడా వీళ్ళు సిమిలర్ టైప్ ఆఫ్ కమిషన్ నే పే చేస్తారు కాబట్టి అన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని సెల్ చేయడానికి బ్రోకర్స్ అండ్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్స్ కూడా ప్రయత్నించవచ్చు. దాంతోని ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క బిజినెస్ అయితే డైవర్సిఫై అవుతుంది. వీళ్ళు సింగిల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ మీదే ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. అండ్ ఇది బ్రోకర్స్ అండ్ అగ్రిగేటర్ లైక్ పాలసీ బజార్ లాంటి కంపెనీకి కూడా పాజిటివే. ఎందుకంటే అన్ని ప్రొడక్ట్స్ మీద ఇక్కడ నుంచి ఒకే టైప్ ఆఫ్ కమిషన్ రావచ్చు కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా అండ్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ సెక్టర్స్ లోని PLA స్కీమ్స్ అయితే అనౌన్స్ చేసింది కదా. సోలార్ మాడ్యూల్ సెగ్మెంట్ లో కూడా PLA స్కీమ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ ట్రెంచ్ 1 లో భాగంగా ఆల్రెడీ 8737 మెగావాట్ కెపాసిటీని కూడా వేరియస్ కంపెనీస్ కి అలోకేట్ చేశారు. ఈ స్కీమ్ లోని ట్రెంచ్ 2 లో భాగంగా ఇప్పుడు 11 కంపెనీస్ కి 39,600 మెగావాట్ కెపాసిటీని అలోకేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రెంచ్ 2 యొక్క అవుట్లే
చూసుకున్నట్లే 14,007 crores. నౌ ఈ టోటల్ 39,600 మెగావాట్ కెపాసిటీలోని రిలయన్స్ వాళ్ళు 6,000 మెగావాట్ కెపాసిటీని విన్ అయినట్లయితే వారి వాళ్ళు 6,000 మెగావాట్ కెపాసిటీని విన్ అయ్యారు. అండ్ రెన్యూ వాళ్ళు 4,800 మెగావాట్ కెపాసిటీని, జేఎస్డబ్ల్యూ వాళ్ళు 1,000 మెగావాట్ కెపాసిటీని విన్ అయ్యారు. అండ్ వీళ్ళతో పాటు టాటా పవర్ సోలార్ వాళ్ళు 4,000 మెగావాట్ కెపాసిటీని విన్ అవడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క అడాప్షన్ ని బాగా పెంచడానికి స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ఫేమ్ 2 స్కీమ్ లోని వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ప్రీవియస్ గా ఇన్సెంటివ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నౌ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క అడాప్షన్ పెరుగుతుంది కాబట్టి మన కంట్రీలోని ఛార్జింగ్ ఇన్ఫ్రా కూడా పెంచవలసినటువంటి అవసరం బాగా పెరిగింది. బట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాను పెంచడానికి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేయడానికి ల్యాండ్ అవైలబిలిటీ. నౌ గవర్నమెంట్ దీనిలో భాగంగా ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చిందంటే ఓఎంసీస్ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అండ్ ఐఓసీఎల్ ఈ కంపెనీస్ యొక్క ఎగ్జిస్టింగ్ రీటైల్ అవుట్లెట్స్ లోని ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేసేందుకు గాను 800 crores శాంక్షన్ చేసినట్లుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ 3 కంపెనీస్ కలిపి టోటల్ గా 7,432 ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేయబోతున్నాయని, దీనిలో ఐఓసీఎల్ వాళ్ళు 3,438 ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేయబోతున్నట్లయితే బీపీసీఎల్ వాళ్ళు 2,334 ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేయబోతున్నారు. అండ్ హెచ్పీసీఎల్ వాళ్ళు 1,660 ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేయబోతున్నారు. సో ఇలా ఛార్జింగ్ స్టేషన్స్ ని పెంచినట్లయితే ఇంకా ఈవీ అడాప్షన్ మన కంట్రీలో బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టెప్ తీసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి మెయిన్ రీజన్ ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ లోని డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి ఎఫ్ఐ ఇన్వెస్టర్ అయినటువంటి వార్బర్గ్ పింకస్ వాళ్ళు 26.36% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని 2.5% స్టేక్ ని ఈచ్ షేర్ 110 రూపీస్ కి ఈ రోజు బ్లాక్ డీల్ లో షేర్ చేయబోతున్నట్టుగా నిన్న నైటే అప్డేట్ వచ్చింది. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ జరిగింది కూడా. అండ్ ఈ బ్లాక్ డీల్ లోని టోటల్ గా 312 crores వర్త్ షేర్స్ అంటే 2.74% ఈక్విటీ ఈచ్ షేర్ 108 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్ డీల్ 9% డిస్కౌంట్ లో జరగడంతో ఈ రోజు సెషన్ లో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 9% కరెక్ట్ అయింది. అండ్ ఈ బ్లాక్ డీల్ ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డైవర్స్మెంట్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ అయినటువంటి ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ ని సేల్ చేస్తున్నట్లుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. ప్రెసెంట్ ఈ ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ లోని ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు నియర్లీ 50% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటు ఇన్ఫో సైబర్ అనేటువంటి కంపెనీ ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ లోని 49.99% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరూ హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని ఎడ్మే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి 455 crores ఎంటర్ప్రైజ్ వాల్యూకి సేల్ చేయడానికి వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. యాక్చువల్లీ ఈ సేల్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దీనిపైన మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఈ బిజినెస్ కు ఉన్నటువంటి వాల్యూ కన్నా కూడా వీళ్ళు తక్కువ వాల్యూకే ఈ బిజినెస్ ని సేల్ చేస్తున్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. నో ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు ఈ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి త్వరలోనే వీళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ ని సేల్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో నైకా స్టాక్ లోని 19.31 crores వర్త్ బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని టోటల్ గా 1,50,09,138 షేర్స్ ఈచ్ షేర్ 127 రూపీస్ 95 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా డిస్కౌంట్ లో ఈ బ్లాక్ డీల్ జరగడంతో ఈ రోజు సెషన్ లో మనం నైకా స్టాక్ లోని ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ యొక్క ప్రమోటర్స్ అయినటువంటి డాక్టర్ మూపెన్ ఫ్యామిలీ వాళ్ళు ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లోని 460 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 4% స్టేక్ ని పెంచుకున్నట్లుగా చెప్తున్నారు. దీంతోని 37.88% గా ఉన్నటువంటి వాళ్ళ స్టేక్ 41.88% కి పెరిగింది. వీళ్ళు ఈ స్టేక్ ని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ దగ్గర నుంచి అక్వైర్ చేశామని, వీళ్ళ ఇండియా అండ్ జీసీసీలో ఉన్నటువంటి బిజినెస్ మీద ఉన్నటువంటి కమిట్మెంట్ తోనే వీళ్ళ ఫ్యామిలీ ఈ స్టేక్ ని అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ప్రమోటర్స్ కి వాళ్ళ బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ ఉండి వాళ్ళ స్టాక్ ఒకవేళ మార్కెట్ లో ట్రేడ్ అవ్వాల్సినటువంటి వాల్యూ కన్నా కూడా కొంచెం తక్కువలో ట్రేడ్ అవుతుందని భావించినట్లయితే ఇలా అడిషనల్ గా స్టేక్ అక్వైర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ జపాన్ కి చెందినటువంటి ఆల్ప్స్ అల్పైన్ అనేటువంటి కంపెనీ టాటా ఎలక్సీ వాళ్ళని వాళ్ళ స్ట్రాటజిక్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఆల్ప్స్ అల్పైన్ వాళ్ళ కోసం తిరువనంతపురంలోని టాటా ఎలక్సీ వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేసి గ్లోబల్ ఇంజనీరింగ్ సెంటర్ క్యాంపస్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి స్మార్ట్, సస్టైనబుల్ అండ్ సేఫ్ సెక్యూరిటీ మొబిలిటీ సొల్యూషన్స్ ని డెవలప్ చేయబోతున్నట్లుగా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.